తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో ఇప్పుడు ఒక 60 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో దున్నేశారు అన్ని పాటలతో అన్ని ఇండస్ట్రీలలో. తర్వాత మీ కుటుంబం నుంచి ఎవరు లేరు ఇంకా రాలేరు అనుకున్నప్పుడు ఒక్కసారిగా మీ అబ్బాయి తమన్ ఇండస్ట్రీని ఈరోజు రూల్ చేస్తున్నారు. ఈ సినిమాకి చూసినా కానీ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ లేకుండా లేనే లేదు, అంతగా దూసుకుపోతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు తెలుగులోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. ఎలా అనిపిస్తుంది అబ్బాయి? చాలా గర్వంగా ఉంటుంది. నేను సాధించలేకపోయింది వాడు సాధించాడే. చిన్నపిల్లాడండి, కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వాడికి స్నానం చేయించాను. అంత చిన్నప్పటి నుంచి మా సిస్టర్ మా ఇంటి ఎదురుగుండానే ఉండేవాళ్ళు. తనకి చేత కాదని చెప్పి నేను కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయించాను. ఒకసారి మా టీవీ ప్రోగ్రాంకి నన్ను వాళ్ళ అమ్మని పిలిచాడు తను చేస్తున్నప్పుడు. అప్పుడు చెప్పాను నేను ఇట్లాగా, ఇప్పుడు పడుకోబెట్టుకోలేరండి, ఇప్పుడు తమన్ ఎట్లా ఉన్నాడు, పెద్ద జైంట్ లాగా ఉన్నాడు అని ఆడియన్స్లోంచి ఇది కేకలు. నేను చిన్నప్పటి నుంచి అంత ప్రేమగా చూసుకునేవాళ్ళం. నాకు చాలా సంతోషం. మాకు గర్వించదగ్గ విషయం. మా ఫ్యామిలీలో ఒక వాళ్ళ తాతగారు ఘంటసాల బలరామయ్య గారు అక్కినే నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చిన ఆయన. వాడికి ప్రొడక్షను, వాళ్ళకి సంగీతం ఎక్కువ తెలియదు. మా నాన్నగారికి సంగీతం ఎక్కువ తెలుసు కాబట్టి ఆ జీన్స్ వచ్చినాయి వాడికి. చక్కగా మ్యూజిక్ చేస్తూ చిన్నగా చిన్న పిక్చర్లు పెద్ద పిక్చర్లు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు టాప్లో ఉన్నాడు. మాకెంతో చాలా 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 గర్వించదగ్గ విషయం. ఫస్ట్లో బాగా కష్టపడ్డారమ్మా ఆయన కూడా? కష్టపడ్డాడండి. నేను కూడా మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళేదాన్ని చిన్నప్పుడు. డ్రమ్స్ వాళ్ళ నాన్న కొన్ని ప్యాడ్ అవన్నీ, వాళ్ళ నాన్న కూడా డ్రమ్మరు. చక్రవర్తి గారి దగ్గర డ్రమ్స్ వాయించేవాడు, శివకుమార్ అని. తర్వాత ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండేవాడు. తర్వాత ఈ మాధవపతి సురేష్ రికార్డింగ్స్కి టీవీ రాజు గారి అబ్బాయి సోమరాజు, వాళ్ళ కోటి గారి మ్యూజిక్, దీనిలో మెల్లిమెల్లిగా ఎస్ఏ రాజకుమార్ మెల్లిగా వాయించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మెల్లిగా మణిశర్మ గారి దగ్గరికి చేరాడు. అక్కడ బాగా ట్రైనింగ్ అయ్యాడు. ఆ తర్వాత నుంచే వాడికి పిక్చర్లు వచ్చాయి, మ్యూజిక్ చేయటం మొదలుపెట్టాడు. అంత సక్సెస్ఫుల్ అయ్యాడు. నాకు ఎంతో గర్వించదగ్గ విషయం, మా ఫ్యామిలీలో ఒక మెంబరు చెప్పుకోవటానికి మ్యూజిక్ లైన్లో ఇంత టాప్లో ఉన్నారే అని. వస్తున్నారా చెన్నై? ఇప్పుడు బాగా బిజీ అయిపోయారా తెలుగులో? ఇక్కడ ఉంటాడు, అప్పుడప్పుడు ఇక్కడ ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలీదు, వాళ్ళ అమ్మకే తెలీదు. ఫోన్ చేస్తే తీయడు. సడన్గా నేను ఇక్కడ హయత్ హోటల్లో ఉన్నా, నాకు భోజనం పంపించు అంటాడు. వాళ్ళ అమ్మ చేసి పంపిస్తూ ఉంటుంది. అట్లా ఇంటికే రాడు. ఇంటికి వస్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని. మరి మూవీస్ అంతా ఇప్పుడు అంత ఫాస్ట్గా జరుగుతున్నాయి కదా, బట్ మీ ఇన్స్పిరేషన్ అయితే కొంత ఉందా ఆయనకి? మా పెద్దమ్మ కదా చెప్తాడు అందరితోటి. మా పెద్దమ్మ వసంత సింగరు, ఇప్పుడు సీనియర్ సింగరు అని చెప్తాడు ఏ ఇంటర్వ్యూలో ఆయన. వాళ్ళ అమ్మ కూడా పాడుతుంది, సావిత్రి. ఇక్కడ తమిళ్లో? అది తమిళ్లో కాదు, పాడిందేవో 2-3 సినిమాల్లో పాటలు. జీ ఆనంద్ ప్రోగ్రామ్స్లో పాడుతూ ఉండేది. వెళ్ళి పాడేస్తుంది. బట్ మీ డ్రీమ్ అయితే తీరిపోయింది కదా, మీ కొడుకు మ్యూజిక్ డైరెక్షన్ లో మీరు పాడటం. చాలా చాలా సంతోషం. అంటే సెంటిమెంట్ గా పెద్దమ్మ పాడాలని పాడించుకున్నారా? సందర్భం వచ్చిందా? లేదు, నేనే వాడి పాటలు నేను పాడలేను. అది నీ పాటలు నేను పాడలేను రా, వాడు ఏదో పాటలు చేస్తాడు. వాడి పాటలు రంజితమే అని ఏదో చేశాడు. అటువంటివన్నీ పాటలన్నీ ఏవో మెలడీ సాంగ్స్ వస్తే మాకు పిలువు అని పాడతాం. కానీ మెలడీ సాంగ్స్ వచ్చినప్పుడే చిత్ర వాళ్ళతో, శ్రేయా ఘోషల్తో, వాళ్ళతో ప్రొడ్యూసర్స్ అంతా బాగా డబ్బు పెట్టుకుని ఉన్నవాళ్ళు లక్షలు. ఇప్పుడు సింగర్కే ₹1,00,000 ఇస్తున్నారు. అవును. అప్పుడు వాళ్ళతో పాడిస్తారు. ఫస్ట్ ఫీలింగ్ ఏంటి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళగానే కొడుకు మ్యూజిక్ డైరెక్షన్ లో పాడేటప్పుడు? సింగిల్ టేక్ అయిపోయిందా లేకపోతే? సింగిల్ టేక్ అయిపోయింది. డైరెక్షన్ ఇచ్చారా మీకు కూడా ఇలా పాడాలి? అంత లేదు,
వాడికి అసిస్టెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి చెప్పారు. ఒకసారి పాడతారా కొడుకు డైరెక్షన్ది? బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, నీవే రాధా ఈసున సూయలు, ఓకే. అందములందరి ఆనందములే, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. దాని తర్వాతే సాంగ్ స్టార్ట్ అయింది. వేరే సాంగ్స్. ఎందుకే రాధా ఈసున సూయలు, అందములందరి ఆనందములే. రెమ్యూనరేషన్ ఇచ్చారా తమన్ గారు? రెమ్యూనరేషన్ ఇచ్చారా తమన్? ఇచ్చాడు. అయ్యో అప్పుడే ఫస్ట్ టైం నేను 5,000 తీసుకుంది. ఓకే. అంతకుముందు ఎప్పుడు 5,000 ఇవ్వలే. అంటే బేసిక్ సాంగ్స్ పాడుతుంటే ఇచ్చేవాళ్ళండి. అదే మీ కాలంలో ఇవ్వలేదు అంత రెమ్యూనరేషన్. మేము బేసిక్ సాంగ్స్ ఆల్బమ్స్ పాడేదాన్ని కదా, దానికి ఇచ్చేవాళ్ళు. ఒక పాట పాడినా కూడా 5, 10, ఒక ఆల్బమ్ ఫుల్గా పాడితే ఒక 30,000 అట్లా ఏదో ఇచ్చేవాళ్ళు. సింగర్స్కి ఎక్కువ మూవీస్ కన్నా కూడా బయట ఈవెంట్స్ ఆల్బమ్స్కి ప్రోగ్రామ్స్కి వెళ్తే, నేను మలయాళం ప్రోగ్రామ్కి వెళ్ళానంటే నాకు 1 lakh రూపీస్ ఇస్తారు. అది అవన్నీ మాకు ప్రాఫిటబుల్. అదే అదే ఎర్నింగ్స్. అవి పాడాం కాబట్టి మా ప్రోగ్రామ్స్ పిలుస్తున్నారు. ఆ పాటలు కావాలి కాబట్టి వాళ్ళకి ఓల్డ్ సాంగ్స్ కావాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మలయాళంలో ఒక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. దానికి ఓల్డ్ సాంగ్స్ పాడిన వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు. నేను పాడేస్తూ ఉండేదాన్ని. అవును, సింగర్స్ అందరికి కూడా ఇదే పెద్ద ఫ్లెచింగ్. బయట ప్రోగ్రామ్స్కి, బయట కంట్రీస్కి వెళ్తారు. నేను కూడా వెళ్ళాను అమెరికాకి 2 ప్రోగ్రామ్స్కి. తానాను ఆటాను, జి ఆనంద్, రామకృష్ణ, లీల గారు, సుశీల గారు, జమునారాణి గారు, జిక్కీ గారు, ఘంటసాల విజయ్ కుమార్, రామకృష్ణ, ఆనంద్ అంతా మాధవపల్లి సత్యం గారు, అందరం ప్రోగ్రామ్స్కి వెళ్ళాం. 2-3 ప్రోగ్రామ్స్కి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.